అంటే ఇంకొకటి రాజేష్ రావు గారు, బీఆర్ఎస్గా మారడం అనేది అంటే తెలంగాణను వదిలేసుకున్నారు వీళ్ళు అనే ఒక చర్చ కూడా వచ్చింది కదా, అది కారణం కాదంటారు? అసలు ఓటమిలో భాగస్వామ్యం లేదా దానికి? దేర్ మే బి మెనీ ఇష్యూస్. ప్రజలు అర్థం చేసుకునే దాన్ని బట్టి కానీ ప్రజలకు మేము చెప్పుకోవడంలో కూడా మేము ఫెయిల్ కావచ్చు. మేము కొన్ని విషయాలు చేసింది కూడా చెప్పుకోలేకపోయాము, కొంత ప్రజలకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోవచ్చు. సో డెఫినెట్గా మా తప్పులను రెక్టిఫై చేసుకుంటాం. నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది నిజమైంది. దేశంలో బీజేపీ మళ్ళీ గెలవదు, సంకీర్ణ యుగం వస్తుంది, మన చేతిలో 20-30 ఎంపీలు ఉంటే దేశ రాజకీయాలను శాసించవచ్చు, తెలంగాణకు మేలు జరుగుతుంది, నిధుల వరద వస్తుంది అని ఆ రోజు చెప్పిండు. నిజంగా ఈరోజు అదే జరుగుతుంది కదా. మేము ఓడిపోయాం దురదృష్టవశాత్తు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నిధులు వస్తూ ఉన్నాయి? అమరావతికి ఎందుకు వస్తున్నాయి, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఎందుకు ఆగింది, వైజాగ్కు రైల్వే జోన్ ఎందుకు వస్తూ ఉంది? బికాస్ ఒక రాజకీయ పార్టీ, ఒక రీజనల్ పార్టీ దేశంలో ప్రధాన భూమిక పోషిస్తుంది కనుక ఇలా వస్తుంది. నిజంగా కేసీఆర్ చెప్పింది నిజమైంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే, కొన్ని ఎంపీలు మన చేతులు ఉంటే తెలంగాణ ఎక్కడికో పోవు. ఇవాళ రేవంత్ చేతిలో ఇవాళ పురోగమన పట్టింది. కేసీఆర్ హయాము నిజంగా మేము అనుకున్న విధంగా ఉంటే ముందుకు పోయేది. సరే, దాన్ని ప్రజలకు మేము చెప్పుకోవడంలో ఫెయిల్ అయినామా, ప్రజలు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినారా? సంహౌ ఇవాళ నష్టం ఎవరు జరిగింది? తెలంగాణకు జరుగుతుంది. రైట్ రాజేష్ గారు, రజతోత్సవ సంబరాల్లోకి వెళ్ళాం. రజతోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ఇప్పటిదాకా ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు, 10 ఏళ్ళు అధికార పార్టీగా దాదాపు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఏది చెప్తే అదే నడిచింది. ఇప్పుడు చూస్తే మీ చుట్టూ కేసుల ఉచ్చు, ఫోన్ ట్యాపింగ్, తర్వాత వస్తే ఈ కార్ రేసు, ఆల్రెడీ కవిత గారికి ఇంతకుముందు పైన లిక్కర్ కేసు, మీ కుటుంబ సభ్యుల చుట్టూ కేసులు, అక్రమ కేసులు, విద్యుత్ కమిషన్ వేశారు, విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్లు వేసుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్కి ఏమీ జరగదు. ఎందుకంటే మేము చేసిన తప్పు లేదు, మేము ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటివి, పొలిటికల్గా మా మీద బురద జల్లడం కోసం వేసినటువంటి కేసులే తప్ప ఇక్కడ కేసులు లేవు. ఎవడైనా బలహీనపడ్డప్పుడు, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేనప్పుడు ఈ రకంగా మమ్మల్ని కేసుల బారిన పెట్టడం కానీ, మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం జరిగినాయి. వీ హ్యావ్ ఆల్ కాన్ఫిడెన్స్. వీటన్నిటి నుంచి కూడా కడిగిన ముత్యంలాగా మేము బయటకు వస్తాం. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది. మీకు గెలిచిన ఎమ్మెల్యేలో 10 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది వస్తారని వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు గతంలో వాళ్ళే తిరిగి వస్తామంటే మేము తీసుకునే పరిస్థితి లేదు. పోయిన 10 మందే ఎందుకు పోయినాంరా నాయన అని బాధపడుతున్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. వెళ్ళిన ఎమ్మెల్యేల్లో తిరిగి మా దగ్గరికి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే యూ విల్ సీ దట్. అంటే మీరు గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించారు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే కాంగ్రెస్ తీసుకుంటే తప్పు పడుతున్నారు. ఆనాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. నాడు మెర్జర్ జరిగింది. అది మెర్జర్ అనేది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుంది. 2/3 ఎమ్మెల్యేలు వస్తే మెర్జ్ చేసుకోవచ్చని రాజ్యాంగమే అలో చేసింది. ఈరోజు జరిగింది మెర్జర్ కాదు, ఈరోజు జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ బట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్ష. ఎన్నికల ముందు పల్లె పల్లెనా తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్రామాటిక్గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 2000 కాదు 4000 పింఛన్ వస్తుంది. ఇంకేమన్నాడు అధ్యక్ష? మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ కోసం 500 1000 అడుక్కుంటాడవ్వా అన్నాడు అధ్యక్ష. కొత్త పెన్షన్లు రాలే, 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ 1,00,000 మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష. రైట్, ఫైనల్గా వద్దాం. కేసీఆర్ గారు చాలా రోజులుగా అసెంబ్లీకి రావట్లేదు, రమ్మని వాళ్ళు పిలుస్తున్నారు, మాట్లాడట్లేదు పెద్దగా. రేపు సభలో మాట్లాడతారేమో, ఏం మాట్లాడతారో కూడా జనం వెయిట్ చేస్తున్నారు. అయితే కనీసం మీ పార్టీకి సరే ఫ్లోర్ లీడర్గా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకం కూడా చేసుకోలేని పరిస్థితి 7.5 ఒక ప్రతిపక్ష పార్టీగా. అదే సమయంలో హరీష్ రావు గారిని కొంచెం సైడ్ చేశారు, పక్కన పెట్టారు. వరంగల్ సభకు కూడా మీరు దూరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. అక్కడ కవిత, కేటీఆర్ అక్కడనే ఉంటున్నారు, కానీ మీరు పెద్దగా కనిపించారు. రేపు నేను కూడా వెళ్తున్న వరంగల్ సభ ఏర్పాట్లు చూడడానికి. అట్లాంటిది ఏం లేదు, అటువంటి అనుమానాలు, అపోహలు. సరే, ఎవరో సోషల్ మీడియాలో ఒకరిద్దరు
వాళ్ళ రేటింగ్స్ కోసమో లేకపోతే వాళ్ళ ఏమంటారు హిట్స్ కోసం కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ వాటిని దేన్ని కూడా పట్టించుకోవాలి. వేఆర్ ఆల్ వన్, వేఆర్ ఆల్ వర్కింగ్ అండర్. అంటే కొన్నిసార్లు హరీష్ రావు గారిని ట్రబుల్స్ వచ్చినప్పుడే ముందు పెడుతుంటారు, మిగిలిన టైంలో పెద్దగా పట్టించుకోరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో వచ్చింది ఇది. అలాంటి ఏమీ లేవు. అధికార పార్టీగా కూడా వచ్చింది అప్పుడు. ఫైనల్లీ ఐ గో బై పార్టీ, ఐ గో బై మై లీడర్. వాట్ ఎవర్ దే లీడర్ డైరెక్ట్స్, వాట్ ఎవర్ ద పార్టీ డిసైడ్స్, హరీష్ రావు. కేసీఆర్ గారు వస్తారా అసెంబ్లీకి, బయటకు జనంలోకి ఇక నుంచి వస్తారా రైతోత్సవ సంబరాల తర్వాత అయినా? ఎందుకు రారండి? పార్టీ అన్నప్పుడు ఒక వ్యూహం ఉంటుంది. మేము అందరం పనిచేస్తున్నామంటే ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నాం, ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం, ఒక వ్యూహంతో పనిచేస్తున్నాం. మీరే ఇప్పుడు రోజు కేసీఆర్ గారు బయటకు వస్తే మేము మాట్లాడితేనే అరే ఆయన పని చేయనిస్తలేరు, ఏంది పోయి ఊకి ఎంబడబడుతుండ్రు అంటారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారే ఇంత పెద్ద సీనియర్ మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఆయన కొన్ని రోజులు పని చేయనియారా అని మీరే అంటారు. రాకపోతే రాలేదంటారు, వస్తేనేమో ఊకి ఎంబడబడతారా అంటారు. ఇది రెండు మీరే అంటే ఎట్లండి కళ్యాణ్ గారు? ఈ రైతోత్సవ వేడుకల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు పోబోతుంది, ఏ రకంగా ఏ రకంగా వెళ్ళినా ప్రజల పక్షం, ప్రజల కోసం, తెలంగాణ మేలు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం పోతుంది. మీ కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్ కోసం పోటీ ఉందా మీ కుటుంబంలో, పార్టీలో? There is no such discussion is happening in this party. మాకు లక్ష్యం కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అందరం కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన డైరెక్షన్లో పనిచేస్తాం. మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. హరీష్ గారు, కేటీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పారు, మీరు ఇదే చెప్పారు, మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం అని. గత 10 ఏళ్లలో కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు వచ్చాయి. తర్వాత ఈ మధ్య కూడా అక్కడక్కడ కేటీఆర్ సీఎం, కవిత సీఎం అంటున్నారు. ఇవన్నీ అనవసరమైన చర్చ. కేసీఆర్ ముఖ్యమంత్రి గ్యారంటీ చెప్పగలరు, 100% మళ్ళీ అధికారంలోకి వస్తే? 100% కేసీఆర్ లీడర్షిప్లోనే మేము అందరం పనిచేస్తాం. థ్యాంక్ యూ హరీష్ గారు.